ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన కల్కి 2898 ఏడి ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ను రాబట్టుకుంది. చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. నిజానికి ఈ సమ్మర్లో థియేటర్ల దగ్గర జనాలు కనిపించలేదు. అంటే ఆడియన్స్ను థియేటర్స్కి రప్పించే సినిమాలు పెద్దగా రాలేదు. దాంతో ఒక మంచి సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్న సమయంలో ఇది థియేటర్లకు వచ్చింది. ఈ కథ మహాభారత యుద్ధం సమయంలో మొదలై 2898 ఏడి చివరి వరకు నడుస్తుంది. అంటే అటు గతంలోకి ఇటు భవిష్యత్తులోకి వెళ్లి నాగశ్విన్ తెరకెక్కించిన సినిమా ఇది. ఇతిహాసమైన భారతాన్ని లింక్ చేస్తూ కల్కి అవతారానికి సంబంధించిన నేపథ్యాన్ని ఎంచుకొని ఆయన ఈ సినిమాను రూపొందించాడు. భారీతనం విషయంలో, విఎఫ్ఎక్స్ విషయంలో నాగశ్విన్కి మంచి మార్కులు పడిపోయాయి. అయితే కథలో చాలా వరకు ఒక అయోమయం నెలకొందనే విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికీ అమితాబ్ అశ్వత్థామ పాత్ర హైలైట్ అయిందనే టాక్ వచ్చింది. ఒక రకంగా ఇది అమితాబ్ మూవీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. విస్తృతమైన కథను ఎంచుకొని దానిని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడంలో నాగశ్విన్ తడబడ్డాడనే టాక్ కూడా ఉంది. ఇక దీపికా పదుకొనెను చూపించిన తీరు పట్ల కూడా అసంతృప్తి ఉంది. లవ్ రొమాన్స్ పళ్ళు కథలో కలవకపోవడం మాస్ ఆడియన్స్ను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఈ రోజు నుంచి తన దూకుడును కొనసాగిస్తూ ఏ స్థాయిలో వసూలు రాబడుతుందనేది చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.